హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం శోభాయాత్ర మంగళహాట్లో కొనసాగుతోంది. సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగుతోంది. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభయాత్ర కన్నుల పండుగ సాగుతుంది. ప్రస్తుతానికైతే భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించిన శోభయాత్ర ముందుకు సాగుతున్న వేళ స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ శోభయాత్ర కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఎందుకంటే ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే ఈ శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతానికైతే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఆలస్యంగా శోభయాత్ర మొదలైంది. వేలాది మంది శ్రీరామ భక్తులతో కూడా ప్రస్తుతానికైతే శోభయాత్ర చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒకసారి మనం విజువల్ చూసుకోవచ్చు. రాజాసింగ్ ఇంటి వద్ద నుంచి కొద్దిసేపటి క్రితమే శోభయాత్ర ర్యాలీ ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది నిర్వహించే శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత. అందులో ముఖ్యంగా రాజాసింగ్ స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించే శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. వివిధ ఉత్సవమూర్తులు దేవతామూర్తుల విగ్రహాలతో కూడా చాలా ఆసక్తిపరంగా చూసే వాళ్ళకి చాలా నయనానందంగా ఉండే విధంగా ఉంటుంది. వివిధ దేవతా విగ్రహాలకు సంబంధించి కూడా ఈ శోభయాత్రలో చాలా ఆకర్షంగా ఉంటుంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజుకి సంబంధించిన విగ్రహం చాలా ఆసక్తిగా కనిపిస్తుంది. భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో కూడా ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పెద్ద సంఖ్యలో కూడా ఇటు శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా నగరవాసులు వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు. భారీ టస్కర్ల మీద వివిధ రూపాలలో కూడా ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. భారీ విగ్రహాలు జై శ్రీరామ్ నినాదాలతో కూడా మారుపోగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర జరగడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యం ముఖ్యంగా గడిచిన కొన్నేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించే శోభయాత్రకు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఈ శోభయాత్రకు సంబంధించి కూడా ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ ముగిసే వరకు కూడా చాలా ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాలను దాటుకుంటూ వెళ్ళాలి. గత ఏడాది చోటు చేసుకున్న కొన్ని చిన్న మొన్న ఘటన నేపథ్యంలో కొన్నిసారి చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత ఆలస్యంగా శోభయాత్ర ప్రారంభమైనట్టుగా చెప్పుకో. థ్యాంక్ యూ కిరణ్.